హలో 1 సెకండ్. ఓకే దిలీప్, ఫోన్ ఫర్ యూ. డిఆర్. నేను డిఆర్ని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. ఈ రోజు ఒక మెడికల్ ఫ్యాక్టరీని. ఎక్కడ సార్? అదే నవనిర్మాణ్ నగర్ లో ఉన్న దామోదర్ మెడికల్ ఫ్యాక్టరీని స్మాష్ చేయాలి. అలాగే సార్. అలాగే అంటే కాదు, వెంటనే బయలుదేరాలి. ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఆ మెడికల్ ఫ్యాక్టరీ ధ్వంసం చేస్తే మనకొచ్చే లాభం ఏంటి సార్? ఆ స్థలం మనకు కావాలి. వాడు నకిలీ మందులు తయారు చేసి ఆ ఫ్యాక్టరీకి బదులు అక్కడ మన 5 స్టార్ హోటల్ రావాలి. వాడికి మధ్యవర్తులు మంచి మాటలు అర్థం కావు, ఎందుకంటే వాడొక రౌడీ. వాడికి దౌర్జన్యం మాత్రమే అర్థమవుతుంది. మన వాళ్ళు వెళ్ళి ఆ ఫ్యాక్టరీని ధ్వంసం చేసి వాడిని అక్కడి నుంచి తప్పిస్తే గాని ఆ స్థలం మనకి దక్కదు. సార్, ఢిల్లీకి అతని గ్యాంగ్ వచ్చారు సార్. Is it? Hi, Mr. Dia. Hi boys. Everything went on smoothly? Any problem? So? మెయిన్ క్యాండిడేట్ అడ్డొచ్చాడు. Then? సింపుల్ గా వాడిని హాస్పిటల్కి పంపించేసాం. ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. Secretary. సార్, కమాన్ బాయ్స్. బాయ్ మిస్టర్ దియా. Bye. బాయ్. నీ బిజినెస్ అపోనెంట్ దామోదరం మీదకి వేళ్ల నదిలేవా? మర్డర్స్ చేయగలిగే పెద్ద పెద్ద ప్రొఫెషనల్ రౌడీలు నీ దగ్గర ఉండగా ఈ కాలేజ్ స్టూడెంట్స్ ని యూజ్ చేస్తున్నావు ఎందుకు? That's Dia's technique. ప్రొఫెషనల్స్ ని దింపితే వాళ్ళు పోలీసులకు దొరికారనుకో పెద్ద క్రైమ్ స్టోరీ అవుతుంది. లాకప్లు, జైళ్లు తెరుచుకుంటాయి. అవునా? అదే కాలేజ్ స్టూడెంట్స్ అనుకో, పోలీసులు పట్టుకుంటే స్టూడెంట్ యూనియన్స్ కదులుతాయి, కాలేజీలు క్లోజ్ అవుతాయి, బందులు, రాస్తా రోకోలు మొదలవుతాయి. స్టేట్ లెవెల్లో అది స్టూడెంట్స్ కూడా అవుతుంది. మనం క్లీన్గా ఉండొచ్చు. ఐమ్ రైట్? యు ఆర్ రైట్. అంతేకాదు, వీళ్ళను ఉపయోగించుకొని మనం చేసే డ్రగ్స్ బిజినెస్లో మనకొచ్చే లాభం కోట్ల. కానీ మనం వీళ్ళకిచ్చేది మాత్రం 4 గంజాయి ప్యాకెట్లు, 4 విస్కీ సీసాలు. దట్స్ ఆల్. ఏం కూసావరా? మేం ఫూల్సా? మేం జోకర్సా? మేం జీరోలవా? నువ్వు హీరోవా? మమ్మల్ని చూసి నవ్వుతావురా ఆ రోజు? నవ్వరా, నవ్వు! సార్, క్యాంటీన్లో పెద్ద గొడవ జరుగుతుంది సార్. ఏమిటి గొడవ? చెప్తా. మిస్టర్ దీక్షిత్, No! కంట్రోల్ నన్ను ఆపొద్దు. ప్లీజ్. No! వెళ్ళదు బాబు, మీకు దండం పెడతాను. ఇదేం మాస్టర్, తలుపుని తీశారు? జరిగిపోతాయి బాబు, వెళ్ళొద్దు రాయనా, వెళ్ళు. తప్పకుండా. మిస్టర్ దీక్షిత్, మనం ధైర్యంగా ఇక్కడ ఆగిపోదాం. సార్, ఆ దిలీప్ గారి గ్యాంగ్ మన కాలేజీ క్యాంటీన్ నాశనం చేస్తున్నారు సార్. అందరూ భయపడి పారిపోతున్నారు. మన రాజ్ కుమార్ గారు మాత్రం ధైర్యంగా అక్కడికి వెళ్ళారు. సార్, క్యాంటీన్లో పెద్ద గొడవ జరుగుతుంది సార్. ఏమిటి గొడవ? చెప్తా. మిస్టర్ దీక్షిత్, No! కంట్రోల్ నన్ను ఆపొద్దు. ప్లీజ్. No! వెళ్ళదు బాబు, మీకు దండం పెడతాను. ఇదేం మాస్టర్, తలుపుని తీశారు? జరిగిపోతాయి బాబు, వెళ్ళొద్దు రాయనా, వెళ్ళు. తప్పకుండా. మిస్టర్ దీక్షిత్, మనం ధైర్యంగా ఇక్కడ ఆగిపోదాం. సార్, ఆ దిలీప్ గారి గ్యాంగ్ మన కాలేజీ క్యాంటీన్ నాశనం చేస్తున్నారు సార్. అందరూ భయపడి పారిపోతున్నారు. మన రాజ్ కుమార్ గారు మాత్రం ధైర్యంగా అక్కడికి వెళ్ళారు. సార్, అటువైపు పెద్ద గొడవ జరుగుతోంది. మనం ఇటు నుంచి వెళ్తాం సార్. పద.
కొడతారు కొడతారు. దిలీప్ గ్యాంగ్ పని ఫినిష్. దేనిగా నీ పౌరుషం? మీరేం పెద్ద హీరోలు అనుకుంటున్నారా, లేకపోతే శత్రువుల మీద దాడి చేసిన వీరులు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారా? ఏం సాధించారా? ఈ ఒకటివాడుకున్న ఒకే ఒక జీవనాధారం నాశనం చేశారు. ఆయన భార్య బిడ్డల బతుకుదెరువు నాశనం చేశారు. పాపం మైకేల్ నానా కష్టాలు పడి డబ్బు కూడబెట్టి ఈ క్యాంటీన్ పెట్టింది ఎవరి కోసం? మీకోసం, 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 మనందరి కోసం. అలాంటి దాన్ని క్షణాలు నాశనం చేశారు. జస్ట్ లైక్ దాట్. షేమ్. ఇట్స్ ఎ షేమ్. మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మా నాన్న సిగ్గుపడాలి. మీరు తోటి స్టూడెంట్స్ అయినందుకు వీళ్ళంతా సిగ్గుపడాలి. టోటల్ కాలేజ్ అంతా సిగ్గుపడాలి. యు షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్సెల్వ్స్. అవుట్. Get out of my sight. Useless burgers. మైకే, జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. దీనికి అంతటికీ మేము కూడా బాధ్యులమే. మేమంతా తలో చేయి వేసి తిరిగి నీ క్యాంటీన్ నిలబెడతాం. ఏమంటారు? ఇట్స్ మై ప్రామిస్. మలేష్ వచ్చిండన్న. నన్ను అటాక్ చేసిన 5 కుర్రాళ్ళు ఎవరో కనిపెట్టారా? ఇంకా తెలవలేదన్నా. తొందరగా కనిపెట్టు, లేకపోతే నీ ప్రాణం లేచిపోతుంది. Get out. మాస్టర్ గారు, చిన్న కటింగ్ ఇద్దాం. ఈ విద్యార్థుల దురాగతాన్ని ఇంకా కొనసాగనివ్వను. ఇప్పుడే వెళ్ళి మాస్టర్ చెప్పేస్తాను. చెప్పదయ్యా, నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. అంటే నాకు లంచం ఇస్తావా? ఈ విషయం కూడా చెప్పేస్తాను. చెప్తావా? చెప్పేస్తాను. గ్యారంటీగా చెప్తావా? తప్పకుండా చెప్పేస్తాను. అయితే రా చూద్దాం. పద, నీ సంగతి తెలుస్తాను. చెప్పదా? ముక్కు పంచరు. కాంచనా కాంచనా, మాస్టర్ ఒక్కరే ఉన్నారు, ఇదే ఛాన్స్. ప్రొసీడ్. వద్దు వద్దు కాంచనా, ఆవేశం కొంచెం తగ్గించుకో, మరీ రెచ్చిపోకు. ఐఎమ్ సారీ. మాస్టరు నువ్వా కాంచనా? సరే, మనం మీట్ అయిన ప్రతిసారి ఈ గుద్దే కటింగ్ ఏంటా అని. దీన్నే దైవ కటింగ్ అంటారు మాస్టరు. ఆహా. ప్రతిసారి మనం మీట్ అయినప్పుడు ఇదే వద్దు. నువ్వు స్టూడెంట్వి, నేను మాస్టర్ని. మన మధ్య ఆ కటింగే ఉంచుతాం. ఓకే? అది కాదు సార్, ఈ ఎక్స్ట్రా కటింగ్లే వద్దు. థ్యాంక్ యూ. సార్, మీరు ఇక్కడ షాపింగ్ వచ్చారా? ఆహా, షాప్ క్లీన్ చేద్దామని వచ్చాను. నీకన్నా అభ్యంతరం? తెలియదు. ఎక్కడ మాస్టర్? టైర్ పంచర్ చేస్తావా? నా ముక్కు పంచర్ చేస్తావా? మాస్టర్ ఎక్కడ? ఏం చెప్తావా? చెప్తాను. చెప్పు. మా చెప్పు. సార్, మీరు యాడ్లీ వాడతారా? నేను యాడ్లీయే వాడతాను. ఎందుకంటే ఏంటంటాడు? సార్, లేటెస్ట్ బబుల్ గమ్ అంట, మిమ్మల్ని ట్రై చేయమంటున్నా. నాకే బబుల్ గమ్ వద్దు.
ఈ అమ్మాయి ఏం చేసింది? సార్ నేను చెప్తాను. బబుల్స్ ని హెయిర్ పిన్ తో పంచర్ చేయమంటున్నాడు అంతే. ఆ ఆట ఏదో మీరే ఆడుకోండి. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇప్పుడు చేయి కామెడీ. హాయ్, మీరు కోల్గేట్ వాడతారా? నేను కూడా కోల్గేటే వాడతాను. నేను కూడా అప్పుడప్పుడు క్లోజప్ వాడతాను సార్. మాస్టర్ మీ టైర్ పంచర్ అయింది. వీడెవడో నా చీరలాగే డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. లేదు, నేను అలాంటి కాదు. నేను ఆ ఉద్దేశంతో లేదు. ఎరా రాస్కెల్, నా పెళ్ళాన్ని పట్టుకుని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడతావా? అవును సార్, నేను విన్నాను. నిన్ను